కేంద్ర ప్రభుత్వం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ఎస్కే జిలాన్ బాషా ఆయన చేసినటువంటి ఎన్నో సేవలను గుర్తించి ఆయనకు జాతీయ సమాచార శాఖ మరియు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ అధ్యక్షులుగా పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయనను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ బాలగురువం బాబు, మైనార్టీ జనరల్ సెక్రటరీ ఖలీల్ ఫయాజ్, ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పర్వతాల శ్రీనివాసరావు తమ నివాసన షేక్ జిలానీ భాషను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గా ఆయనకి రావడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంతానికి కూడా చాలా సంతోషం. ఒక నేషనల్ వైడ్ కూడా ఒక మంచి వ్యక్తిని గుర్తించి అవకాశం కల్పించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పరిస్థితి చూస్తుంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన్ని కలవాలని దాదాపు 10 రోజులుగా మేము అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాత్రం నిజమైనటువంటి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా బతికినటువంటి వ్యక్తిగా, అనేక మందికి సహాయం చేసినటువంటి మంచి వ్యక్తిగా, పార్టీలలో కూడా ఎక్కడ నిస్వార్థంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మేము మా యొక్క విచారణలో కూడా తేలింది, మేము కనుక్కున్నాం. అందుకని మనస్ఫూర్తిగా సార్కి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.